चीफ मिनिस्टर की दुख्तर और एमएलसी के कविता ने निजामाबाद का दौरा किया और वहां मनादिर में मुनक़िदा खुसूसी पूजा में शिरकत की। बाद मीडिया से बातचीत करते हुए उन्होंने बीजेपी के रियासती सदर बंडी संजय संग्राम यात्रा पर तनकीद की और कहा कि मरकज़ को सबसे पहले बताना चाहिए कि हर साल 2 करोड़ मुलाजमतें फराहम करने का उसके वादे का क्या हुआ है। निजामाबाद के रुकन पार्लियामेंट डी अरविंद ने हल्दी बोर्ड कायम करने का भी वादा किया था, जो कि अब तक पूरा नहीं किया गया। उन्होंने कांग्रेस के साबिक सदर राहुल गांधी पर भी सख्त तनकीद की, जो कि 6 और 7 मई को तेलंगाना का दौरा कर रहे हैं। के कविता ने कहा कि कांग्रेस के साबिक सदर और राहुल गांधी ने धान की खरीदी के मामले में मरकज से अब तक कोई सवाल नहीं किया और अब किसानों से हमदर्दी जिताने के लिए तेलंगाना आ रहे हैं और वरंगल में आम जलसे से खिताब का प्रोग्राम भी बनाए हैं। के कविता के हमरा टीआरएस की अरकान असेंबली बी गणेश गुप्ता और जीवन रेड्डी भी थे। భారతీయ జనతా పార్టీ నాయకులు చేసింది ఏమీ లేదు. రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, రామ్ మాధవ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, ఇక మన నిజామాబాదు జిల్లా రత్నం అరవింద్ గారు అనేకమైన అబద్ధాలు పలు సందర్భాల్లో ఎట్లా చెప్పినరో మీరు నిజంగా చూసినారు. ప్రజలకు నేను కోరేది ఒక్కటే, ఇవాళ భారతీయ జనతా పార్టీ అబద్ధాలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. చక్కగా పరిపాలన సాగుతున్నటువంటి తెలంగాణలో అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి మనల్ని విడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడండి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కూడా చూడండి. ఏం జరిగింది ఇలా కేంద్రంలో? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ గారు అబద్ధం చెప్పిండ్రు. ఇంతవరకు దానికి అత్తపత్త లేదు. మేము సామాన్యులకు అండగా ఉంటామని చెప్పిండ్రు, కానీ గ్యాసు డీజిల్ పెట్రోల్ ప్రైజులు చూస్తే ఇలా కళ్ళు తిరిగి చక్కెర వచ్చే పరిస్థితి ఉన్నది. మధ్యతరగతి వ్యక్తి మీద దాదాపు నెలసరి ఖర్చు 50% పెరిగినటువంటి పరిస్థితి. సిలిండర్ను మరి ధర పెరిగింది, ఏం చేయాలంటే ఒక బీజేపీ ఎంపీ అంటాడు, ఎందుకు సిలిండర్ కట్టెలపై పెట్టుకొని అంటారు. అంటే ముందుకు పోవద్దు, మనం వెనక్కి పోవాలి, మళ్ళా పూర్వకాలంలోకి పోవాలని చెప్పి మహిళలను అవమానం చేసే పరిస్థితి. 1 కాదు 2 కాదు, మీరు ఎందులో చూసుకున్నా, ఏ విషయంలో చూసుకున్నా, ఇంటర్నేషనల్ విషయాల్లో చూసినా, నేషనల్ విషయాల్లో చూసినా, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చూసినా, జిల్లాకు సంబంధించిన అంశాలు చూసినా, టాప్ టు బాటం అబద్ధాలు ఆడే పార్టీ భారతీయ జనతా పార్టీ. టాప్ టు బాటం అబద్ధాలు ఆడే నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాబట్టి ఇటువంటి అబద్ధాలను, మన మేలు కోరుకున్నటువంటి నాయకులను దయచేసి మీరు గుర్తించవలసిందిగా నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను.